లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. సోనాలి బింద్రే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఈ తరం ఆడియన్స్కు ఆమె గురించి అంతగా తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు సౌత్ కుర్రాలను హృదయాలను కొల్లగొట్టిన కళల రాకుమారి. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించి టాప్ హీరోయిన్గా కొనసాగింది. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన బొంబాయి సినిమాలో హమ్మ హమ్మ పాటతో సౌత్ ఇండియాలో ఫేమస్ అయింది. ఈ పాట సోనాలి కెరియర్కు మంచి బ్రేక్ వచ్చింది. ఒకవేళ ఈ సాంగ్ హిట్ కాకపోతే సినీ పరిశ్రమను వదిలేయాలని ఫిక్స్ అయిందంట ఈ బ్యూటీ. మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. అమాయకమైన తన నటనతో యూత్ గుండెలను దోచేసింది. తెలుగులో స్టార్ హీరోలందరినీ సరసన నటించింది. మెగాస్టార్ చిరంజీవితో, ఇంద్ర నాగార్జునతో, మన్మధుడు, శంకర్దాద వంటి హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో కాకుండా హిందీలోను పలు మూవీస్లో చేసింది. కెరీర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలో బాలీవుడ్ నిర్మాత గోల్డీ బెహ్రాను వివాహం చేసుకున్నారు. వీరికి 2005లో బాబు జన్మించాడు. బాబు పుట్టిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. 2013వ సంవత్సరంలో చివరిసారిగా వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దోబారా సినిమాలో నటించింది. 2018లో క్యాన్సర్ బారిన పడింది. కొన్నాళ్ళ పాటు న్యూయార్క్లో క్యాన్సర్ చికిత్స తీసుకొని కోలుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై సందడి చేసిన ఆమె ఇప్పుడు తిరిగి సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు ది బ్రోకెన్ న్యూస్ విజన్ 2 వెబ్ సిరీస్లో నటించింది. G5లో మే 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్లో భాగంగా చాలా రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో తన లైఫ్, ఫ్యామిలీ, కెరియర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.